అందరికీ నమస్కారము. కార్తీక పురాణం 8వ రోజు పారాయణం విన్నవారికి ఆ శివుడి అనుగ్రహం కలిగి సకల సౌఖ్యాలను పొందుతారు. వశిష్ఠమునీంద్ర, నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది. ఆ సందేహమును తెలిపెదను, దానిని నశింపజేయుము. మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితిరి. పాతకములలో గొప్పవాణిని చెప్పినారు. వర్ణ సంకరకారములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా, మీరు ధర్మలేశము చేతనే పరిశుద్ధులై విష్ణు లోకమును పొందుదురని చెప్పినారే, అది ఎట్లు సంభవమగును? ఓ మునీశ్వర, అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు బోవుట ఎట్లు సంభవించును? వజ్ర పర్వతమును గోటికొన చివరి భాగము చేత చూర్ణము చేయుటకు శక్యమగున? తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వానివలే ఉండి పుడిసెడు నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని జలము జ్వయముగా పడి కొట్టుకొని పోవచ్చు గడ్డిపరకను ఆధారముగా చేసి కొనిన దరికి చేరున? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడ నుండి క్రిందకి పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండునా? ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపజేయుట ఎట్లు శక్యమగును? నాకీ సంశయమును నశింపజేయము. నాకే కాదు, వినివారికందరికీ ఇది ఆశ్చర్యకరమే. కార్తీక మాఘ వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయునని మీరు చెప్పినారు. అది ఎట్లు సిద్ధించును? సూతుడిట్లు పలికెను. ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠమునీంద్రుడు చిరునవ్వు నవ్వి, కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములెట్లు నశించునో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను. ఓ రాజా, వినుము. మంచి విమర్శ చేసితివి. నేను కూడా విచారించి తిని. వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసినది. అట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును. ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును. కనుక ఈ విషయమందు సందేహము పొందకము, చెప్పెదను, సావధానముగా వినుము. ధర్మములు గుణత్రయముతో గూడుకొని స్వల్పాధికములగును. గుణములు సత్వము, రజస్సు, తమస్సు అనునవి మూడు. ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగినవి. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు. ప్రాయశ్చిత్తములన్నీయు తమస్సు వలన, కర్మకాండయంతయు రజోగుణము వలన కలిగినవి. తిరిగి జన్మ ఇచ్చునని తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును. ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పి తిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందును. దేశమనగా పుణ్యక్షేత్రం, కాలమనగా పుణ్యకాలము, పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు. ఈ మూడు విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయి. దానాధికము తామసమనబడును. ఇది ఎంత గొప్పదైనను సర్వపాప నాశన సామర్థ్యము గలదుగాక. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును. ధర్మము అధికము స్వల్పము కాలమును బట్టి విచారించి నిశ్చయించవలెను. కర్మ పద్ధతి జ్ఞేయము, అనగా కర్మ సరణి ఇట్టిదని నిశ్చయించుటకు వీలు లేదని భావము. అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందుదురు.
కాబట్టి జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత గాని దేశకాల పాత్ర విచారణతో చేసిన ధర్మము అక్షయ ఫలము ఇచ్చును. ఇందుకు సందేహము లేదు. పర్వతము ఎత్తుల కట్టెలను పేర్చి అందులో గురవింద గింజంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీయు బూడిదయగును. గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించిన నశించును. చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒకమారు స్నానమాచరించిన ఎడల ఆ మురికి పోవును. అట్లే అల్ప పుణ్యము చేత అధిక పాపములు నశించగలవు. అజ్ఞానము చేత గాని జ్ఞానము చేత గాని చేసిన పాపములు అధికములు గాని స్వల్పములు గాని హరినామ సంకీర్తనము వలన నశించును. మహిమ తెలియక చేయబడినదైనను హరినామ సంకీర్తనముచే పాపములన్నీయు వెదురు పొదలను అగ్నివలే దహించును. పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పెదను వినుము. పూర్వకాలమునందు కన్యా కుబ్జమను క్షేత్రమందు వేదాంగ పారంగతుడైన సత్వనిష్ఠుడనునొక బ్రాహ్మణుడు గలడు. ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్య కలదు. వారిరువరకు చివరి కాలమున అజామిళుడు దురాచారుడును దాసి భర్తయు హింసకుడును నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి గలవాడై ఉండెను. అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను. ఆ అజామిళుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనిన అజామిళునకు యవ్వనము రాగానే దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది. దానితో సంగమము చేసి దాని యందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మల యందు ఆసక్తి గలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను. ఆ అజామిళుడిట్లు కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్ళగొట్టారు. అజామిళుడు అయూరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసము చేసుకొని నిత్యము దాసీతో గూడి కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజింపుచు కాలము గడుపుచుండెను. ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుదమను ఆశతో తాటి చెట్టెక్కి కొమ్మ విరిగి కిందపడి మృతి చెందింది. తరువాత అజామిళుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది గనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకొని వికలుడై బహు శోకించి తరువాత దానిని కొండ గుహయందు పారవేచి ఇంటికి పోయాడు. తరువాత అజామిళుడు యవ్వనవంతురాలైన దాని కూతుర్ను చూచి పాపాత్ముడు గనక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించెను. తరువాత అజామిళునకు ఆ కూతురియందు కొందరు పుత్రులు గలిగి నశించిరి. అందు చివరివాడు మాత్రం మిగిలియుండెను. వానికి నారాయణ అను నామకరణం చేసి అజామిళుడు నడుచుచున్నప్పుడును కూర్చుండునప్పుడును జలపాన కాలమందును భోజనము చేయనప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాశము చేత బద్ధుడై నిరంతరము ఆ నామమునే పలుకుచుండెను. కొంతకాలమునకు అజామిళునకు మరణకాలము సమీపించగా అతనిని గీస్తు కొనిపోవుటకు గాను ఎర్రని గడ్డములు మీసములు గలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి. అజామిళుడు తనను తీసుకొని పోవవచ్చిన యమదూతలను చూసి భయపడి పుత్ర స్నేహము చేత దూరమందాటలోనున్న కుమారుని నారాయణ నారాయణ అని పిలిచెను. ఆ పిలిచినప్పుడు భయము చేత దీన స్వరముతో
పెద్దగా ఓ నారాయణ అని పలుమారులు పిలిచెను. రాజా, దైన్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనమును మరణకాలమందు అజామిళుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రావెరచి దూరముగా పోయి భయముతో నుండిరి. అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి, ఓయి, ఈ అజామిళుడు మావాడు గాని మీవాడుగాడని పలికిరి. రాజా, ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలమైన నేత్రములు గలవారును, పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును, పద్మమాలాలంకృతులను, కిరీటవంతులను, కొండలధారులను, మంచి మాలికలు, వస్త్రములు, ఆభరణములు గలవారును, 4 చేతులు గలవారును, సుందర దేహులను, శంఖ చక్రములను ధరించిన వారును, తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయి ఉండిరి. ఇట్టి విష్ణు దూతలను చూసి యమదూతలు ఇట్లనిరి, మీరు ఎవ్వరు? కిన్నరుల, సిద్ధుల, చారణుల, దేవతల అని అడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిళిని తమ పుష్పక విమానము ఎక్కించుకొని తమ లోకమునకు తీసుకొని పోవు కోర్కె గలవారై ఇట్లు పలికిరి. ఇది స్కాంద పురాణే కార్తీక మహత్యే అష్టమోధ్యాయ సమాప్తం. విన్నారు కదండి, కార్తీక పురాణం 8వ అధ్యాయము. ఇది విన్న వారందరికీ సకల సౌఖ్యాలు కలిగి శివుడి అనుగ్రహంతో పాటు వారు కోరిన కోరికలన్నీ తీరి సుఖ సంతోషాలతో సకల సౌఖ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లుతారు. ఓం నమః శివాయ.